హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, ఇక ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. ఇక మేమైతే నిన్న నైట్ నుంచి ఒకటే సామాన్లు సదరలేక యాస్ట్ వస్తుందన్నమాట మాకు. ఇక మేము వరలక్ష్మి వ్రతం అని మెయిన్ అయితే కొన్ని అయితే పట్టుకొచ్చినాము మేము సామాను. అందులో నాకు బాగా ఇష్టమైనవి అరటి చెట్లు అన్నమాట. పూల మొక్కలు, అరటి చెట్లు. నాకు ప్లాస్టిక్ చెట్లలో ఈ చెట్లు అంటే చాలా ఇష్టం నాకు. మా వాళ్ళందరూ పిచ్చి పిచ్చి పెడతావు అది ఇది అని అంటారు, కానీ డెకరేషన్ చేస్తే తెలుస్తుందండి. కానీ తెలియక ఏంది ఇట్లున్నాయి అట్లున్నాయి అని అంటారు. కాకపోతే ఏంటంటే వాటిని మంచిగా మెయింటైన్ చేయాలి, కానీ మస్తు ఉంటుంది. నేను డెకరేషన్ చేసి కూడా మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే ఇక చెట్లు అవన్నీ ఇక మేము సామాన్ పట్టుకొచ్చినాం కదా, ఇక అవన్నీ ఒక్కొక్కటిగా ఇక అవన్నీ పొద్దున్నే పాపం నైట్ అంతా మా ఆయన నాకు కావాల్సిన అన్ని ముందు పట్టుకొచ్చినాం అనమాట. పండగ గది ఇక్కడ చేసుకుని మా ఫస్ట్ పండగ వరలక్ష్మి వ్రతం అండి. నాకు శుక్రవారం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా చాలా ఇష్టం. ఇక ఇక్కడ అంతా కొత్త అండి. ఇక నాకైతే ఇక నేనైతే పసుపు బొట్టు కూడా ఎవరికి వేయాలో నాకు ఏం అర్థమైతే లేదు. ఇక సరే ఉన్నంతలోనే చేసుకుంటానండి అంత. ఇప్పుడైతే నేను చాలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చెప్పలేకపోతున్నా. నేను ఏదైనా డబ్బుతో పని, ఏ ఒక్క పని చేద్దామన్నా పైసలు కావాలా, లేకపోతే అసలు ఏం చేయలేమన్నమాట. ఉన్నంతలో అంటే నాకు ఆ దేవుడు ఉన్నంతలోనే నేనైతే చేస్తున్నా అనమాట వరలక్ష్మి వ్రతము. ఇక మాకైతే ఇక కాలేసినా అసలు ఇప్పటివరకు 2-3 వేలు ఎగిరిపోయి ఉంటుంది. ఎందుకంటే అటు ఇటు ఎన్నిసార్లు తిరుగుతున్నాము. ఇప్పుడు 3-4 ట్రిప్పులు అయిందనమాట. మా ట్రాలీ కదా, 3-4 ట్రిప్పులు అయిందనమాట. ఇక మా ఆయన పాపం అక్కడ సదురుడు, నేను ఇక్కడ సదురుడు. ఇక పండగకి అయితే ఇక మా ఆయన అన్నా, ఇక నువ్వు వెళ్ళి ఇక సామాన్ తీసుకురాపో, ఇక నేను ఉన్నంతలో నేను ఇక్కడ ఉండి ఇక మొత్తం నేనే చేసుకుంటా అంటే, మా పాప అక్కడే ఉంది. ఎందుకంటే ఆమె టీవీ లేనిది ఉండదు. ఇక అవన్నీ పెట్టేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక మా ఆయన అయితే ఇక సర్లే నేను వెళ్తున్నారామా అని చెప్పి వెళ్ళిండండి. ఇక నాకైతే పొద్దున్న నుంచి ఇదే పని సరిపోయింది. ఇక అరటి చెట్లు, ఇక అవన్నీ పూల కుండీలు, గణేశుడు ఇవన్నీ మంచిగా నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాను నేనైతే. అబ్బా, నాకైతే ఇట్లా ఫ్రీగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇరుకు దాంట్లో చెయ్యాలంటే చెయ్యలేము, చాలా టైం వేస్ట్ అవుతుంటుంది. ఒక వస్తువు ఏడబెట్టాలో అర్థం కాదు. ఇక నేనైతే ఇక మంచిగా ఫ్రీగా అనిపించింది. ఇక మా ఆయనని చిన్న పంపించేసిన. ఇక నేను పొద్దు నుంచి మొదలు పెడితే ఇక నాకు ఇదే పని సరిపోయిందనమాట. ఇక నేను మామిడాకులు ఇవన్నీ మంచిగా సాయంత్రం పూటనే మంచిగా అడిగి వాళ్ళని అడిగి తీసుకొచ్చి ముందే పక్కకు పెట్టేసుకొని అల్లేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు రూమ్ మారినాం కదా, మనది ఇంట్లో ఉంటే అది వేరే లెక్క ఉంటుంది. ఇక రూమ్ మారినాము, ఇక నాకేం అర్థమవుతలేదు. ఉన్న దాంట్లోనే ఎట్లా చేయాలని ఒక్కొక్క ప్లాన్ మైండ్లో పెట్టుకొని చిన్నగా చేస్తున్నాను అనమాట. ఇక నేనైతే ఏం చేసినా మొత్తం మంచిగా సర్ఫ్ వేసి మంచిగా పూల కుండీలు మంచిగా నానబెట్టి ఒక రోజంతా నానబెట్టేసిన, నైటే నానబెట్టేసిన. ఇక సాయంత్రం పూటనేమో ఇక పాప మా ఆయన సామాన్ తెస్తాను, మా ఆయన పోయిండు. ఇక నేనైతే ఇక సాయంత్రం వరకు మంచిగా మామిడాకులు ఇవన్నీ మంచి తోరణాలన్నీ కట్టుకుంటూ కూర్చున్నా నేను. ఇక అవన్నీ అయిపోయాక మొత్తం ఇక గణేశుడు అయితే విగ్రహాలు చూసారు కదా, అవన్నీ మంచిగా నీట్గా కడిగేసుకున్నా. ఎంత మంచిగా అయినాయో నాకైతే మస్తు ప్రశాంతం అనిపించింది. అవన్నీ ఒక గంట సేపు కడిగిన, మంచిగా రుద్దిన, మంచిగా కడిగేసిన. ఇక అవి అయిపోయాక ఇక దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర ఇక సెల్ఫ్ కార్డ్ అయితే మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టిన, మంచిగా శుభం లాభం అని పెట్టిన, ఓంకారం స్వస్తిక్ ఇవన్నీ నాకు ఇక మంచిగా చిన్నగా చేసుకుంటూ కూర్చున్నా. అసలు ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టిందనమాట. కానీ లైక్ అయితే మర్చిపోకండి, లైక్ చేయండి. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అసలు మస్తు డెకరేషన్ చేస్తాను నేను. అయ్యో ఏంటి నేను ఎంత మంచిగా చేసినా నాకు అసలు పేరు ఉండదు ఊరుండదు అనేసి నేను ఊరికే బాధపడుతుండిని. అంటే మాకు అప్పట్లో ఫోన్ కూడా లేకుండే. ఫోన్ ఉన్నా కూడా మా వాళ్ళు అసలు ఇట్లా అంటే కొందరు పెట్టుకుంటారు కదా వాట్సాప్లో ఇట్లా మన వాళ్ళకి అట్లా మంచిగా అవన్నీ కూడా మా వాళ్ళు పెట్టకపోదు. ఎంత మంచి డెకరేషన్ చేసినా కూడా మా వాళ్ళు కనీసం మా వాళ్ళు కూడా పెట్టకపోదురు. ఏంటి సాతి పెట్టచ్చు కదరా అది అంటే, ఎందుకు అవన్నీ అవసరమా అనేటోళ్ళు మా పిల్లలు. ఎంత బాగా డెకరేషన్ చేసినా కూడా నాకైతే అనిపించేది, ఒక్కొక్కరు మామూలుగా చేసినా కూడా పెట్టుకుంటే అట్లా అనిపించేది. నాకైతే అనిపించేది నాకు ఎంత మంచిగా డెకరేషన్ చేసిన, అయ్యో నలుగురిలో నాకు
అసలు చూడలేదన్న బాధ అనిపించేది అనమాట నాకు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, నాకు యూట్యూబ్ వల్ల చాలా చాలా సంతోషం అవుతుంది. భగవంతుడు ఇప్పుడు నేను చేసే డెకరేషన్ ఇప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది కూడా చూస్తారని నాకు అంటే వెళ్ళిపోతాయి అనమాట మన వీడియోలు లైక్ నొక్కడం వల్ల. నాకు అది చాలా చాలా అసలు సంతోషం అనమాట. ఒక 100 మంది చూసి నాకు సంతోషమేనండి. మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టం లేదని ఉండదండి. మన ఇష్టపడే వాళ్ళు ఏ విధంగానైనా వీడియోస్ చూస్తారనమాట. కానీ నాకైతే అసలు ఎక్కడ లేని సంతోషం అనమాట. నాకు ఉన్న దాంట్లో మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఈసారి అయితే మా పాప అక్కడే ఉంది, మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా. ఇక చిన్నగా చేసుకుంటానండి. ఇక మా వాళ్ళు టీవీ లేని ఉండలేదు, మా సాయికి టీవీ లేని ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి వైఫై అవన్నీ పెట్టేసరికి ఒక 2 days పడుతుంది అనమాట. ఇక నేను ఉంటామా మీ టీవీ చూసుకుంటూ ఉంటా, నువ్వే చేసుకోవాలి అని చెప్పింది. సర్లేతి అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అక్కడ ఉన్నారు. ఇక నేనైతే చిన్నగా ఇక పొద్దున్న నుంచి నాకు ఇక ఎట్లాగో బోర్ కొడితే టీవీ కూడా లేదు కదా, ఇక చిన్నగా పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం దాకా మంచిగా అన్ని డెకరేషన్ అసలు ఎంత బాగా చేసుకున్నాడో నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే గణేశుడికి పంచగట్టడం కూడా రాకపోతుండే, నాకైతే ఇష్టం ఉంటుండే అయ్యో గణేశుడు పంచగట్టాలి అట్లా ఇట్లా అనేసి. కానీ మా గణేశునికి అయితే అసలు మంచిగా అసలు మస్తు అనిపించింది అనమాట నాకు పంచగట్టడము. మళ్ళా గణేశుడి కోసమే తిరుపతిలో అమ్మవారికి గణేశుడికి ఇద్దరికి అలాంటి మాల తీసుకున్నా. మెయిన్ మాకు పెట్టుకోవడానికి కాదు, నాకు గణేశుడు దృష్టిలో కూడా అబ్బాయి ఇంత మంచిగా ఉంటే మా గణేశుడు బాగుంటుంది అని చెప్పేసి నేను అవన్నీ దాచిపెట్టిన. ఇవన్నీ మంచి మంచి ఇంపార్టెంట్ అన్నీ మంచిగా పట్టుకొని వచ్చిన అనమాట. ఇక నేనైతే నాకైతే ఎక్కలేని సంతోషమైందండి. నాకైతే మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. కానీ ఉన్నంతలో చేసుకున్నానండి. కొందరికి చెట్లు కూడా నచ్చదు, కొన్ని చెట్లు పెంచడం వల్ల కూడా ఇంత డెకరేషన్ ఉంటుందండి. నాకు చెట్లు అంటే చాలా చాలా ఇష్టం, మొక్కలంటే ఎక్కలేని ఇష్టం అనమాట. ఒకప్పుడు మాకు ఉండే కానీ మా పిల్లలు చిన్నగా ఉంటే మాత్రం పెంచలేమండి. ఎందుకంటే పిల్లల చేతులు ఎప్పుడు చెట్లకి వెళ్ళే పోతూ ఉంటాయి అన్నమాట. ఆకుల్ని తీసేసుడు, అవి తీసేసుడు, ఇవి తీసేసుడే ఉంటుంది. ఇంకా నేను కలుషం కూడా పెట్టుకుంటానండి, కానీ టైం సరిపోలే. కొత్త కదా నేను వచ్చింది, కలుషం కూడా ఏం పెట్టలేదండి, మామూలుగా ఉన్న దాంట్లోనే సదురుకున్నానండి నేనైతే. ఎందుకంటే డబ్బులు ఉంటే ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. ఇక నాకు తెచ్చిచ్చేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇక మా ఆయననేమో ఇంటికి వెళ్ళిందన్నమాట ఇంకా సామాన్లు చదరడానికి. ఇక నేనేమో ఇక్కడ చదువుతున్నాను అనమాట. ఇక ఉన్న వాటిలోనే నేను మంచిగా డెకరేషన్ చేసుకున్నానండి. నాకు తామర పువ్వులు అంటే చాలా ఇష్టం, అమ్మవారికి ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. ఈ తామర పువ్వులు కొని కనీసం లేదంటే దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. నేను అవన్నీ మొత్తం 10-15 కొన్నానండి. అప్పట్లో అందరూ వేస్ట్ ఖర్చు అనేవాళ్ళు. ఏది కొన్నా కూడా వేస్ట్ చేస్తాడమ్మా అనేటోళ్ళు. కానీ నాకు బొమ్మలు అంటే ఇట్లా అమ్మ వాళ్ళని పెట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నేను వేస్ట్గా అంటే నేను తినడానికి కొనుక్కోబోదును, ఒక చీరలు కొనుక్కోబోదును, ఒక బట్టలు కొనుక్కోబోదునండి. నాకు ఏమైనా ఇలాంటివి అనమాట. అమ్మవారికి మంచిగా నగలు ఇట్లా ఏమైనా ఇష్టమైనవి కొనాలని, పెయింట్లు కొనాలని. పెయింట్ అయితే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే నాకు అవి మంచిగా వేస్తే కళగా ఉంటాయి అన్నమాట. అప్పట్లో బాగా నేను నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టాను, నమ్ముతారో నమ్మదో 200-300 పెడితే నాకు మినిమం అది ఎక్కువనే. కానీ నాకు ఉన్నంతలోనే నేను సదురుకుంటానండి. నాకు ఎందుకంటే చూడడానికి లుక్ మంచిగా ఉండాలి. ఇంకా నేను వాటికి పెయింట్స్ వేద్దామంటే నా దగ్గర మనీ లేకుండా ఉన్నాయండి, అంటే లేవు అనకూడదట. అందుకనేసి ఉన్న వాటిలోనే నేను అప్పుడు ఇదివరకు వేసిన కొన్నిటికి పెయింట్ ఉన్నాయి, కొన్నిటికి లేవండి. వాటి కూడా వేద్దాం అనుకున్నా కానీ ఇక నాకు ఈ పనులే సరిపోయినాయి. కానీ నాకు చాలా చాలా ఇష్టమైంది అనమాట, మస్తు ఇష్టం ఉంది నాకు. ఎంత బాగా వచ్చింది అమ్మవారి చీర కట్టుడు, నగల వేసుడు, అమ్మవారికి సవరము, అవన్నీ చాలా చాలా బాగా నచ్చినాయండి నాకైతే. అమ్మ దయ ఉంటే ఏదైనా ఉంటుందండి. నేనైతే అనుకున్నా అయ్యో ఇట్లా చేయగలుగుతానో లేదనుకున్నా, అన్నీ ఇంటికి వచ్చినాయో లేవనుకున్నా, ఒక్కొక్కటి తీస్తుంటే అన్నీ మంచిగా బయటపడ్డాయి అనమాట. నాకు ఇంకా లైట్స్ ఇంకా 2 పెడితే మస్తు అట్రాక్షన్ వచ్చు, కానీ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసిందండి. కానీ నాకు చాలా బాగా ఇష్టం అనమాట డెకరేషన్ చేయడము. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా నాకు నేను చేసేవన్నీ చాలామంది చూడడం నాకు చాలా చాలా సంతోషం అనమాట. ఒక్కొక్కరు అంటారు నీ డెకరేషన్ చూడాలక్క అది ఇది అనేసి. కానీ ఇన్నేళ్ళు కూడా అంటే వాళ్ళు ఇక నేను ఎవరిని పిలవకపోతున్నాను, అంటే పక్కన వాళ్ళు తప్ప ఇంకా ఎక్కువగా పిలవబోదును అనమాట నేను ఉన్న దాంట్లోనే. ఎందుకంటే మా ఇల్లు ఇరుక్కుంటుంది కదా అట్లా అని చెప్పేసి, అంటే ఇదివరకు పిలిచేదాన్ని.
మొన్న అంటే జస్ట్ 6 మంత్స్ వరకు క్రితం నేను 2 మంచాలు కొనడం వల్ల చాలా రూమ్ ఇరుకైపోయిందనమాట. నాకెందుకంటే నాకు డబల్ బెడ్రూమ్ వచ్చినాకనే ఆ 2 మంచాలు కొన్నాను నేను. ఎందుకంటే ఏ రూమ్‌లోకి ఆ రూమ్‌లో బాగుంటాయి అని చెప్పేసి టేక్ మంచాలు కొన్నాను నేను. ఇక దానివల్ల ఇంకా ఇల్లు ఇరుకైంది. ఇదివరకు మా వోళ్ళని అందరినీ ఒక 10 మందిని పిలిచిండేదానండి నేనైతే. కానీ ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొత్త కదా, నేను ఎవ్వరికైతే పసుపు బొట్టు ఇయ్యలేదండి. ఇక అమ్మవారికైతే దండం పెట్టుకుని ఉన్నంతలో సెట్ చేసుకున్న. మా పాప కూడా రాలేదు. ఒక గంట అయినాక వస్తా అన్నది మరిగా. ఇక నేనైతే ఇట్లా డెకరేషన్ అంటే పడగొట్టకూడదు కదా, అట్లా అనేసి నేను మంచిగా చేసుకున్నాను అండి. కొత్త ఇంట్లో నాకు అసలు చాలా చాలా ఇక నాకు టీవీ ఒకటి లేదు, ఇక మంచిగా నీట్గా చేసుకుంటూ కూర్చున్నా నేను. నాకు చాలా బాగా నచ్చింది. నాకు అరటి చెట్లు అంటే చాలా ఇష్టం. మా ఊళ్ళో అయితే పడేయి ఎందుకు అది ఇది అన్నారు, కానీ వాటి వల్ల చాలా లుక్ ఉంటుంది అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. మా గణేశుడికి అట్లా పెడితే నాకు ఎంత ఇష్టమో. కానీ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అయితే చెయ్యండి. ఇంకా మా ఇంటి ముందు అమ్మవారు కూడా ఉందండి. అమ్మవారిని అయితే ఇప్పటివరకు ఇంకా నాకైతే టైం లేకుండే. మళ్ళీ మా ఇంట్లో నెట్ కూడా లేదండి. ముందైతే వీడియో తీసి పక్కా పెట్టుకుంటున్నా. ఇక మా టీవీ వచ్చినాకనే పెట్టుడు అవుతుందో, లేకపోతే మా వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెట్ మా వాళ్ళు మరి పెడతారో తెలియదు. ఇక నేనైతే ముందైతే మా సైడ్ అయితే పక్కా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే తొందర పెడదాం అనుకుంటే మా ఇంట్లో అయితే నెట్ లేదు. కానీ నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇదివరకు అన్ని నగలు లేకుండే నా దగ్గర. తర్వాతకి ఒక్కొక్కటి అట్లా కొని పక్కకు పెట్టిన. అవన్నీ ఇప్పుడు అమ్మవారికి పెడితే చాలా చాలా కళగా ఉందన్నమాట అమ్మవారు. నాకు చాలా నచ్చింది. నాకు ఏనుగు బొమ్మలు అనగా అసలు నాకు చాలా ఇష్టం. అమ్మవారి కూడా ఫేస్లో మస్తు కళ్ళు వచ్చిందండి నాకు ఆ లైట్స్ పెట్టడం వల్ల. నేను ఎప్పుడైనా ఇట్లనే పెడతా, అందరూ వరలక్ష్మి కదా ఇట్లా ఎందుకు పెట్టినా అని ఒక్కొక్కరు అనుకోవచ్చు. కానీ నేను మా ఇంట్లో గణేశుడు ఫస్ట్ గణేశుడు కదా పూజ చేసేది. అందుకని నేనైతే గణేశుడు లేనైతే బొమ్మలే పెట్టాను. గణేశుడు ఉండాలి, బట్టలు ఉండాలి. నేను ఇట్లా ఎప్పుడు ఏ పండుగ వచ్చినా నేను ఇదే విధంగా చేసుకుంటానండి. కానీ ఈసారి నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే నాకు ఈ 2 చెట్లు బాగా నచ్చినాయి. ఇటు అరటి చెట్లు, ఇటు ఈ చెట్లు అసలు చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక మా ఇంట్లోనైతే దేవుళ్ళను కూడా అండి ఇక మొత్తము పూజించడం ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజే చేసినండి ఇవన్నీ. మామూలుగా మా ఇంట్లో చిన్న ఈ విగ్రహాలు ఉండే అనమాట. ఆ 2 తెచ్చేటప్పుడు ఫొటోస్ కూడా అన్నీ మర్చిపోయినా. మా ఇంట్లో మా బండిలో ఉన్నదన్నమాట చిన్న గణేశుడుని అమ్మవారి. ఫస్ట్ అయితే ఇక ఏదో ఒకటి అమ్మవారి ఎక్కడైనా ఏది ఉన్నా అమ్మవారి అని చెప్పి దండం పెట్టుకొని చిన్న విగ్రహాలకే ముందు కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాం, పాలు పొంగించుకున్నామండి. ఇక ఫొటోస్ అయితే అప్పుడు తేలేదు. ఇక ఇవాళైతే ఇక నిన్న అన్నీ తెప్పించిన అనమాట. నాకు ఏమేమి కావాలో అవన్నీ తెప్పించిన. ఒకరు నేనే పోయినా, అంత ముందు పోయి నాకు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకుని ఒక కవర్లో పెట్టేసుకుంటే మా ఆయన ఉంటే నీకు ఏమేమి కావాలో ఇప్పుడే పెట్టేసుకో, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే నీకు అంటే ఇక సర్లే అని చెప్పేసి నాకు నేను అన్నీ మంచి దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుందో, నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు అమ్మవారి దగ్గర ఎంత కలుందోనండి. నాకైతే చాలా మస్తు అనిపిస్తుంది మనసుకి. చాలా నచ్చిందండి నాకైతే. మీరు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే నాకు చెయ్యొచ్చినంతలో నేను చేసినండి. ఇక ఇంకా అంతకంటే చేయగలుగుతాను నేను. ఇంకా మంచిగా కొన్ని మనీ ఉంటే అన్ని విధాలుగా చేసుకోవచ్చు, బాగుండేది. కాకపోతే ఏంటంటే ఇక నాకు ఇదివరకు ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసిన అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకైతే మా గణేశుని చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడో. అమ్మవారి కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి అయితే ఖచ్చితంగా పెడతానండి. ఎందుకంటే అమ్మవారి నుండి ఇద్దరిని పెట్టాలన్నమాట కంపల్సరీ. నేను ఒకప్పుడు తెలియక అమ్మవారిని ఒక్కదాన్నే పెట్టిన, కానీ ఇద్దరు భార్యాభర్తలు ఏది ఉన్నా సరే ఇద్దరు భార్యాభర్తలు పూజ చేయాలన్నమాట. ఇక అట్లా అనేసి నేనైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని అయితే అట్లా నేనైతే పక్కకు పెట్టుకున్నా. నాకు అందుకే చాలా ఇష్టం. అమ్మవారు కూడా ఈసారి చాలా బాగా మంచి ఫేస్లో కలొచ్చిందండి. చాలా బాగుందన్నమాట. నాది నాకే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో మామిడాకులు ఇక్కడ మనకి చెట్లు బాగానే ఉన్నాయండి. వాటి వల్ల నేను మంచిగా కట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. ముందే కట్టుకొని పెట్టుకున్నాను. నాకు పండుగ ఉందంటే ముందు సాయంత్రం పూటనే మొత్తం క్లీన్ చేసేసుకొని సాయంత్రం పూటనే
మామిడాకులు అవన్నీ మంచిగా ముడేసుకుని పెట్టేసుకుంటానండి. సాయంత్రం వరకే పెట్టేసుకుంటాను అనమాట. ఇక పొద్దునైతే ఇక ముగ్గులకే సరిపోతాను, ఆ టైం అంతా ముగ్గులకి అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంటి ముందు అమ్మవారికి కూడా అండి నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారి అయితే ముందు అమ్మవారి దగ్గర దీపం పెట్టి మంచిగా అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చి మళ్ళీ మా ఇంట్లో దీపం పెట్టుకున్నాను. నేను సాయంత్రం అయిందా నేను దీపం పెట్టేసరికి ఇక పొద్దునేమో అమ్మవారి దగ్గర మధ్యాహ్నం అయిందనమాట మొత్తం పనులు అనేసరికి. అక్కడ అమ్మవారి దగ్గర దీపం పెట్టి మంచిగా అక్కడ అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్నాక ఇక సాయంత్రం పూట ఇక అంతా డెకరేషన్ అయినాక మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ దీపం పెట్టుకున్నాండి నేనైతే. కానీ ఈసారి అయితే ఇక ఎవరిని అంటే నాకు తెలియదు కదా, ఎవరిని కూడా పిలుద్దాం అనుకున్నా కానీ ఎవరు తెలియదు, కొత్త కదా ఇక అనేసి ఎవరిని పిలవలేదు. ఇక మామూలుగా డెకరేషన్ అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మాది, మా డెకరేషన్ నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతా ఒకటేసారి పెడుతుండండి ఎందుకంటే నేను